శ్రీమాత్రే నమః. వామే భూమిసుతా పురశ్చ హనుమా పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వావ్యాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఎడమ పక్కన సీతమ్మను, ముందర హనుమంతుడిని, భరత లక్ష్మణ శత్రుఘ్న పరివారాన్నంతా చుట్టూ అమర్చుకున్న ఆ శ్రీరామచంద్రమూర్తి నల్ల తామర పువ్వులాగా దివ్యమంగళ విగ్రహంతో విరాజిల్లుతున్నటువంటి ఆ రూపాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను అని ఈ శ్లోకానికి అర్థం. సకల చరాచర జగత్తును నడిపించే పరమాత్మ తన పరివారం అంతా చుట్టూ ఆవృతమై ఉన్నప్పుడు అందరినీ కరుణిస్తూ అద్భుతమైన జీవనాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి రామచంద్రమూర్తి యొక్క చరిత్రను, ఆయన కళ్యాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగిపోవటమే భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం. అందుకే కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పాడ్యమి నుంచి నవమి దాకా 9 రోజులు రామాయణాన్ని పారాయణ చేస్తారు. ఎందుకని? భారతాన్నో భాగవతాన్నో పారాయణ చేయకుండా రామాయణాన్నే ఈ 9 రోజులు ఎందుకు పారాయణ చేస్తారు అంటే, రామచంద్రమూర్తి ఆ పరమాత్మ స్వరూపము అయిన మానవుడిగా భూమండలం మీద జన్మించి దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం అంటాడు బాలకాండలో. 11,000 సంవత్సరాలు ధర్మబద్ధంగా పరిపాలన చేసి ధర్మాన్ని సంస్థాపన చేస్తాను అని వాగ్దానం చేస్తాడు ఇంద్రాది దేవతలందరికీ. రావణాసురుడు అహంకారంతో మిడిసిపడుతూ తృణభూతాహి తే మన్యు ప్రాణినో మానుషాదయ అంటాడు. ఈ మనుషులంతా నా గడ్డిపోసతో సమానం, వాళ్లతో మరణం లేకుండా నేనేమి నిన్ను వరం కోరుకోను. సుపర్ణనాగ యక్షానాం దైత్యదానవ రక్షసాం అవధ్యోయం ప్రజాధ్యక్షః దేవతానాంచ శాశ్వత అని అడుగుతాడు. యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, వీళ్లతో నాకు మృత్యువు లేకుండా వరం ప్రసాదించు. ఇక మనుషులంటావా, నాకు వాళ్ళు గడ్డిపోచతో సమానము అని చెప్పగానే చరాచరేషు భూతేషు దేశనాత్ విష్ణునిచ్యతే. అందరిలో ఉన్నది ఆ పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఎవరు భగవంతుడు కారు, ఎవరు బలహీనుడు? అందరూ ఆయన అంశలే. కానీ నీలో ఆసురీ లక్షణం పెరిగినప్పుడు నువ్వు గొప్పవాడి అనుకొని నీ అంత గొప్పవాడు వేరేవాడు ఎవడు లేడన్న భావనతో మిడిసిపడుతూ ఉన్నప్పుడు అతి అల్ప జీవులైన వానరుల సహాయంతో నువ్వు గడ్డిపోచగా భావించే మానవుడిగా వచ్చి నిన్ను వధించి అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ స్వరూపము అన్న ఎరుక నీకు కలిగిస్తాడు. అంటే అహంకారాన్ని అణిచి అద్భుతమైన జీవనమేదో నీకు తెలియజేయగలిగేటువంటి అవతారమే రామావతారం. అందుకే కావ్యం రామాయణం కృష్ణం సీతాయా చరితం మహత్ పౌలస్యవథ ఇచ్చేవా అని రామాయణానికి 3 పేర్లు. ఒకటి రాముడు నడిచిన మార్గం రామాయణం, రెండవది సీత యొక్క గొప్ప చరిత్ర. ఎందుకు? సంవత్సర కాలం పాటు తన దగ్గర నిర్బంధించి తనను నానా అవస్థలు పెట్టినటువంటి ఆ రావణాసురుని గడ్డిపోచగా భావించి వాడితో మాట్లాడేటప్పుడు ఒక గడ్డిపోట అడ్డం పెట్టి మాట్లాడుతుంది. అంత గొప్ప సాక్షి. ఇక పౌలస్య వధ అని కూడా దీనికి పేరు.
పులశ్చుని యొక్క వంశజుడు రావణాసురుడు. పులశ్చుని కొడుకు విశ్రావసు, ఆయన కొడుకు రావణాసురుడు. అంటే వాడిని వధ చేసిన వృత్తాంతం. మీలో ఉన్న ఆసురీ శక్తులను అంతం చేసి ధర్మాన్ని సంస్థాపన చెయ్యగలిగినటువంటి అద్భుతమైన విజ్ఞానమే రామాయణం. అందుకే దాన్ని ఈ 9 రోజులు కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పారాయణ చేసి జీవితం యొక్క పరమార్థం ఏమిటో నువ్వు తెలుసుకునే విధంగా నీకు మార్గదర్శకం చేస్తుంది రామాయణం. మనుజులు ఈ రీతి నడవవలయునను చెప్పు మనుజులు లక్షలు కూట్లు, నడుచు మనిషి నడిపించు మనిషి లేడు శ్రీరాముడు ఒక్కడు తప్ప అంటారు విశ్వనాథ్ వారు. ఎన్నో ప్రవచనాలు ఎంతో మంది చెబుతుంటారు. ప్రవచనాలు చెప్పడానికి ప్రతివాడు పరాశరుడు, వ్యాసుడే. కానీ ఆచరణ ఎవరు చేస్తారు? అలా ధర్మాన్ని ఆచరించి చూపించిన వారు రామచంద్ర ప్రభు. అందుకే 28 చతుర్యుగాలు గడిచిన ఇప్పటికీ ప్రతి వీధిలో ప్రతి వాడలో శ్రీరామ నవమి నాడు సీతారామ కళ్యాణాన్ని జరిపించు జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ అద్భుతమైన ఆ రామచరిత్రను గానం చేస్తాం. ఎందుకు అంటే మానవత్వంలోని మహిమను ప్రపంచానికి చాటి చెప్పినవాడు రామచంద్రమూర్తి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు. మునులంతా వచ్చి రామచంద్ర ప్రభు నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయ్యా, నువ్వెందుకు బాధపడతావు అంటే నేను శ్రీమన్నారాయణుడు కాదు, నేను సామాన్య మానవుణ్ణి, దశరథుడి కుమారుణ్ణి అని చెప్తాడు. అలా ఒక మానవుడిలాగా ధర్మాలనన్నీ ఆచరించి చూపిస్తూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి అవతారమే రామావతారం. అందుకే కోల్మన్ అనేటువంటి పాశ్చాత్య మానసిక శాస్త్ర తత్వజ్ఞుడు ఒక మాట అంటాడు, మా దేశాలలో రామచంద్రమూర్తి లాంటి మహానుభావుడు జన్మించకపోబట్టి యువత విశృంఖలంగా తయారయ్యి వ్యసనాలకు బానిస అయ్యి జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటూ ఉన్నారు. అలాంటి మహానుభావుడే మా దగ్గర జన్మించి ఉంటే మాకు ఈ దుర్గతి పట్టేది కాదు. వాజ్పేయి గారు మలేషియా వెళ్ళారు. అక్కడ ఈయన గౌరవార్థం ఒక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అది చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళంతా అక్కడ వేసింది రామకథే. మీరంతా ఇస్లాం సంప్రదాయంలో ఉన్నారు, మీరు రామాయణాన్ని ప్రదర్శించారేమిటి అంటే ఆ దేశ ప్రధాని అన్నట్ట మేము అనేక కారణాంతరాల వల్ల మతం మారి ఉండొచ్చేమో కానీ మూలాలను ఎలా మర్చిపోతాము అని ప్రశ్నించాక. అలా ప్రపంచమంతా ఆదర్శమైనది రామాయణం. అందుకే వాళ్ళ కరెన్సీ మీద కూడా రామచంద్రుని యొక్క ముద్ర ఉంటుంది. ఇలా ప్రపంచానికి మార్గదర్శకం చేసిన అవతారము రామావతారం. అలాంటి రామావతారం మాహత్యాన్ని ఈ 9 రోజులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా రాముడు మానవత్వంలోని మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు, ధర్మాన్ని అనుసరిస్తూ ఎలా ముందుకు సాగాడు. కౌసల్య వచ్చి అంటుంది రామచంద్రుడితో, రామా నువ్వు నాన్నగారు చెప్పారని అడవికి వెళుతున్నావు కదా, మరి నువ్వు పితృవాక్య పరిపాలన ఎంత ముఖ్యమో తల్లి మాట కూడా పాటించటం అంతే అవసరం కదా. నేను చెబుతున్నాను, నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండు. అప్పుడు నీకు తల్లి మాట పరిపాలించినటువంటి కీర్తి దక్కుతుంది అంటే. అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అంటారు, అమ్మా నాన్నగారు చెప్పారని నేను వెళ్ళట్లేదమ్మా, ఆయన తన భార్యకు మాట ఇచ్చాడు, నా కొడుకైన రామచంద్రమూర్తిని నేను అడవికి పంపిస్తాను అన్న వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆ మాట నిలబెట్టకపోతే ఇక్ష్వాకు వంశమంతా అనృత దోషంతో బాధపడుతుంది. నా వంశ కీర్తిని ప్రతిష్టను నిలబెట్టడం కోసం నేను వెళుతున్నాను అంటే. అప్పుడు కౌసల్య అంటుంది, సరే వెళితే వెళ్ళావు, నన్ను కూడా తీసుకువెళ్ళు, ఇది తప్పు కాదు కదా అంటే. దానికి సమాధానంగా రామచంద్రమూర్తి అంటారు, భార్య ఎప్పుడూ భర్తతోనే ఉండాలి. నేను అడవికి వెళ్ళానన్నటువంటి బాధతో
నా తండ్రి అయినటువంటి దశరథ మహారాజు బాధపడుతున్నటువంటి సమయంలో ఆయనను అనునయించాల్సిన బాధ్యత ఆయన పట్టమహిషివైన నీదే. కనుక నువ్వు ఇక్కడ ఉండి నా తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కాపాడు. ఇలా రామాయణం అంతా ధర్మము యొక్క సమాహారమే. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదలకుండా ఏ విధంగా రక్షించారో మనకు రామచంద్రుని కథ వల్ల తెలుస్తుంది. ఇలాంటి అద్భుతమైన రామాయణ గాథను పిల్లలకు వినిపించండి. ఇక నుంచి ప్రతిరోజు రామాయణంలోని ఏదో ఘట్టాన్ని మన మానవ జీవితానికి అన్వయిస్తూ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆ విషయాలన్నింటినీ తెలుసుకుంటూ అద్భుతమైన సీతారామ కళ్యాణ ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం